నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటుతున్నా నేటికి కరెంటు వెలుగులు నోచుకొని ఓ గ్రామం మన నిర్మల్ జిల్లాలో ఉంది. చీకట్లో పాములు తేళ్ల మధ్య ఆ గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కడెం మండలం మిద్దెచింత గ్రామానికి తక్షణమే కరెంటు, రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ముదోల్ ప్రతినిధి ఎస్కే ముక్తార్ అందిస్తారు. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మిద్దెచింత గ్రామంలో సుమారు 50 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పోడు భూములను సాగు చేసుకుంటున్న వీరికి ప్రభుత్వాల నుండి పట్టాలు లభించినా కనీస మౌలిక సదుపాయాలైన కరెంట్, రోడ్డు మార్గం మాత్రం నేటికి కరువయ్యాయి. గతంలో ఐటీడీఏ ద్వారా సోలార్ విద్యుత్ అందించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రస్తుతం అవి మూలన పడ్డాయి. దీంతో గాలి వాన వస్తే ఆ గిరిజనుల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతుంది. చీకట్లో దోమల బెడదతో పాటు పాములు, తేళ్ల భయంతో స్థానికులు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిద్దెచింత గ్రామానికి విద్యుత్, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు ర్యాలీ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద గ్రామానికి విద్యుత్ మంజూరైనప్పటికీ అటవీ శాఖ నుండి ఎన్ఓసి రాకపోవడంతో కరెంటు స్తంభాలు వేసే పనులు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా అటవీ విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో పనిచేసి వెంటనే అనుమతులు ఇప్పించి గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారి కారి రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు డివిజన్ నాయకులు ఆడేపు గణేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆత్రం మాణిక్రావు, స్థానిక నాయకులు మార్సు కోలాలింగు, గేదం గణపతిరావు, గేదం భీమరావు, సోయం దొందేరావులతో పాటు సుమారు 60 మందికి పైగా గ్రామస్తులు పాల్గొన్నారు. అటవీ విద్యుత్ శాఖల సమన్వయం లోపం వీడి మిద్దెచింత గ్రామంలో ఎప్పుడు కరెంటు వెలుగులు విరజిమ్ముతాయో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.